అవెన్యూ ప్లాంటేషన్ లో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలిచిందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వినీత్ కుమార్ తో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిల్నేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో మొక్కల పెంపకం అన్నది ఒక బాధ్యతగా ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యంగా జూన్ నెల నుంచి ఈ మొక్కల పెంపకంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ తో పాటు పలు పథకాల కింద మొక్కలు పెంచుతున్నట్లు వివరించారు. ఇప్పటికే అనంతపురం జిల్లా ఇందులో అగ్రగామిగా నిలిచిందని వివరించారు. మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. మరోవైపు డిఎఫ్ఓ వినీత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొక్కల పెంపకం చాలా వేగంగా జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర అన్ని వర్గాలని ఇందులో భాగస్వామ్యం చేసినట్లు ఆయన వివరించారు. ఈరోజు చాలా మంచి రోజు, వన మహోత్సవం కార్యక్రమం. వర్షాలు కూడా మధ్యలో మనకు గ్యాప్ అయితే జూన్ నెలలో బాగొచ్చింది. మళ్ళా జూలైలో మన కొద్దిగా ఇబ్బందికరంగానే అనుకున్నాము. మళ్ళా ఇప్పుడు రికవర్ అయ్యి జిల్లాలో రెయిన్ఫాల్ స్టేటస్ గత 5 నుంచి 10 సంవత్సరం యావరేజ్ తీసుకుంటాము. యావరేజ్ తీసుకుంటే ప్రస్తుతానికి నార్మల్ స్టేటస్లో ఉంది. అది చాలా సంతోషకరంగా ఉంది. కొన్ని చోట్ల వర్షం ఎక్కువ అవ్వడం వలన నాశనం అయితే పంట, అక్కడ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఆల్రెడీ పంపించాము. త్వరలోనే వాళ్ళు కూడా పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇప్పించడం జరుగుతుంది. ఈ సీజన్లోనే మనము ప్లాంటేషన్ టేకప్ చేయాలి. మీ అందరికీ తెలుసు, ప్లాంటేషన్ గురించి ఆల్రెడీ జిల్లాలో మనము ఒక స్ట్రాటజిక్ అండ్ సైంటిఫిక్ మెథడ్లో వెళ్ళాం. పట్టణ ప్రాంతంలో ఎక్కడెక్కడ చేయగలుగుతాము కార్పొరేషన్ మున్సిపాలిటీస్ చేత చేయించాము. గ్రామీణ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేశాం. నాకు సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే అవెన్యూ ప్లాంటేషన్ అతి ఎక్కువ అనంతపురం జిల్లాలో జరిగింది. 26 జిల్లాలో చూసుకుంటే 113 కిలోమీటర్ లెంత్ అవెన్యూ ప్లాంటేషన్ చేశాము. అలాగే బ్లాక్ ప్లాంటేషన్ 80 హెక్టార్లో కంప్లీట్ అయింది. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కనుక చూసుకుంటే 94 ఇన్స్టిట్యూషన్స్లో జరిగాయి. అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో 100కిన ఎక్కువ ప్లాంటేషన్ మనం చేస్తాం. ఇది కాకుండా వినూత్నంగా జిల్లాలో బౌండరీ ప్లాంటేషన్ అని ఒకటి ప్లాన్ చేశాం. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ లో రైతులు దాన్ని ఖాళీగా వదలకుండా ఎట్టి పరిస్థితిలో ఏమైనా వాళ్ళు పంట వేసుకోవాలి. ఇంకా మనకు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ లో మనకు రిస్క్ ఉంది అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బౌండరీలో టేకు ప్లాంటేషన్ ని ఎన్ఆర్ఈజీఎస్ కింద పెడుతున్నాం. మీరు దాన్ని ఏమి కూడా చేయక్కర్లేదు. వర్షం వచ్చినప్పుడు బాగా వస్తుంది, మీరు కూడా దానికి ఏమైనా చేయగలిగితే ఇంకా మంచిది. చాలా డ్రాట్ రెసిస్టెంట్ ఉన్నటువంటి చెట్టు, అది 20 సంవత్సరం తర్వాత ఆ రైతుకి దాని నుంచి మేలు జరుగుతుంది. ఇలా ఒక వృక్షం నుంచి మనకు జరిగే మంచిది చెప్పడానికి సమయం సరిపోదు. ఈరోజు ఈ వన మహోత్సవంని రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా జరుపుకోమని చెప్పడం చాలా సంతోషకరం. జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ఒక ఆఫీసెస్ కావచ్చు, వాళ్ళకొక ఉన్న హాస్టల్ కావచ్చు, అక్కడ కూడా ప్లాంటేషన్ జిల్లాలో చేయించాము. అలాగే జిల్లా ప్రజలందరూ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాలని, అందరూ కూడా బాధ్యతగా ప్రవర్తించాలని, మీ ఇంట్లో ఏదైనా ఒక్కటైనా చెట్టు మీరు నాటాలని కోరుతూ, అనంతపురం కరువు పీడిత జిల్లా అయినా మన చేతిలో మనం ఏం చేయగలుగుతాం? బౌండరీ ట్రెంచెస్ ఉండొచ్చు, ఫామ్ పాండ్ ఉండొచ్చు, వచ్చిన వర్షం అక్కడే నిలబడేటట్టు చేసే ఉండొచ్చు, అలాగే ప్లాంటేషన్, ఇవి మన చేతిలో ఉన్నాయి. మనం అందరూ కూడా ఈ వన మహోత్సవం నేపథ్యంలో ఖచ్చితంగా చేద్దామని కోరుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ గురించి రివ్యూ చేయడం జరిగింది. అందులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం హ్యాపీలీ అన్ని వర్క్ చాలా పాజిటివ్ గా చాలా వేగంగా ముందుకు జరుగుతూ ఉంది. ఒక 5 అంశాలు ఉంటే అందులో కలెక్టర్ గారిని ఇంటర్వ్యూని రిజాల్వ్ చేయమన్నారు. 3 ఇష్యూస్ ఆల్రెడీ రిజాల్వ్ అయింది. ఇంకా ఒకటి పేమెంట్ ఒకటి రావాలి, అది కూడా త్వరలోనే వస్తుంది. సో ఆల్ కోఆర్డినేషన్ ఇష్యూ రిజాల్వ్ అయ్యి ఫేజ్ 1 కంప్లీషన్ లో మనం ఉన్నాము. ప్రస్తుతానికి మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కనుక వచ్చినప్పుడు మీకు చెప్తాము. నవంబర్ డిసెంబర్ టైంలో బహుశా ప్రధానమంత్రి గారు దీన్ని దేశానికి
డెడికేట్ చేయబోతున్నారు అనేది. ఇది అయిన తర్వాత ఫేజ్ 2లో మిగతా బ్లాక్స్ కావచ్చు, మొత్తం క్యాంపస్ డెవలప్మెంట్, అలాగే అకాడమిక్ కమిటీస్ నుంచి ఎక్కువ కోర్సెస్ ని కూడా మౌలిక సదుపాయాలు బట్టి ప్రపోజ్ చేయటం జరుగుతుంది. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వన మహోత్సవం ప్రోగ్రామ్ మొదలు పెట్టడానికి స్టార్ట్ అయింది. మన ఆనరబుల్ సీఎం గారు ఈ రోజు పల్నాడు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేస్తూ అంత డిస్ట్రిక్ట్ వ్యాపకంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. దీంట్లోనే మన అనంతపూర్ జిల్లాలో కూడా ఇది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కి మనం ప్లాంట్ నాటే కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఈ వన మహోత్సవం కి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర పరంగా ఒక 1 crore మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఈ సీజన్ లో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిన జూలై నుంచి మనం ఆల్రెడీ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ లో మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారు, తర్వాత ఎన్జిఓస్ గానీ పబ్లిక్ గానీ వాళ్ళ కోఆపరేషన్ తో ఈ ప్లాంటేషన్ ను ముందుకు తీసుకుపోయి మన స్టేట్ ను కానీ మన జిల్లాను కానీ గ్రీన్ చేయాలనే ఉద్దేశంతో అందరంకి కోరుకుంటున్నాము. ఈ రోజు వచ్చిన విఐపీస్ కి అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ క్యారింగ్ అవుట్ దిస్ మెసేజ్ టు ద సొసైటీ. అట్లనే మీ మీడియా ద్వారా కూడా అందరం పబ్లిక్ తో కూడా ఇదే రిక్వెస్ట్, మనకు ప్రతి ఇంటి నుంచి ప్రతి హౌస్ నుంచి వచ్చి ఒక మొక్కలు నాటితేనే ఇది ఒక మాస్ క్యాంపెయిన్ లాగా అవుతుంది. మన ఆనరబుల్ సీఎం గారు పెట్టిన డ్రీమ్ ఒక మన స్టేట్ కి ఒక 50% గ్రీన్ కవర్ ఉండాలని, దానికి మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వాలా. దానికి మనం ఖచ్చితంగా మన స్టేట్ ను ముందుకు తీసుకుపోవాలి.